నమస్కారం. అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. రామచంద్రుడు మన దినచర్య వారిలో మన వెంట నడిచిన దేవుడు. మనం విలువల్లో వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన ఆదర్శ పురుషుడు. మనకు మనం పరీక్ష పెట్టుకొని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన అద్దమే శ్రీరామచంద్ర ప్రభువు. ధర్మము పోతపోస్తే శ్రీరాముడు, ఆదర్శాలు రూపుకడితే శ్రీరాముడు, అందం పోగుపోస్తే శ్రీరాముడు, ఆనందం నడిస్తే రాముడు. వేదోపనిషత్తులకు అర్థమే శ్రీరామచంద్ర ప్రభువు. మంత్రమూర్తి రాముడు, పరబ్రహ్మం రాముడు. లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడే శ్రీరామచంద్రుడు. ఎప్పటి త్రేతాయుగ రాముడు. ఎన్ని యుగాలు దొర్లిపోయాయి, అయినా కూడా మన మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో అడుగడుగునా కూడా ఆ శ్రీరాముడే. చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పిన మాట శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష. ఇక బొజ్జలో ఇంత పాలు పోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన పాట రామాలాలి మేఘ శ్యామాలాలి. మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష. మంచో చెడో ఏదో ఒకటి జరగాలనే అనాల్సిన మాట అయ్యో రామ. వినకూడని మాట వింటే అనాల్సిన మాట రామ రామ అని. భరించలేని కష్టానికి పర్యాయ పదమే రాముడి కష్టము. ఈ మాట జవదాటని వాడిని పొగడాలి అంటే శ్రీరామచంద్ర ప్రభువు. కష్టం గట్టెక్కే తారక మంత్రమే శ్రీరామ. విష్ణు సహస్రనామం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట శ్రీరామ 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 అని. అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట అన్నము రామచంద్ర అని. వయసుడిగిన వేళ అనాల్సిన మాట కృష్ణ రామ అని. తిరుగులేని మాటకు రామబాణము. సకల సుఖశాంతులకు పర్యాయ పదమే రామరాజ్యము. ఆదర్శమయమైన పాలనకు శ్రీరామచంద్రుడి పాలన. ఆజానుబాహుడి పోలికకు శ్రీరామచంద్రుడు. అన్ని ప్రాణులను కూడా సమానంగా చూసేవాడే శ్రీరాముడు. ఇక శ్రీరాముడు ఎప్పుడూ కూడా మంచి బాలుడే. చివరకు వ్యాకరణంలో కూడా రామ గిల్డ్ రావణ అని అంటారు. దాంపత్యానికి శ్రీరాములు రాములు. గొప్ప కొడుకు శ్రీరాముడు. అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీక రామలక్ష్మణులు. గొప్ప విద్యార్థి శ్రీరాముడు. వశిష్ఠ విశ్వామిత్రులు చెప్పారు ఈ మాటను. మంచి మిత్రుడు రాముడు. ఈ మాటను గుహుడు చెప్పాడు. మంచి స్వామి శ్రీరాముడు. ఈ మాటను హనుమ చెప్పారు. నందుకు చూడవలసిన రూపమే శ్రీరామచంద్రుడు. నోరున్నందుకు పలకాల్సిన నామము శ్రీరామ మంత్రము. చెవులున్నందుకు వినాల్సిన కథ శ్రీరామ కథ. చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడే శ్రీరాముడు. జన్మ తరించడానికి శ్రీరాముడు శ్రీరాముడే. రామయ్య తండ్రి పరమ పవిత్రమైన ఈ భరతఖండమున నీవు జన్మించి నడయాడిన పుణ్యవశమున ఈ దేశము మరింత పవిత్రమై మాకెల్లరకు కూడా మానవ ఆచరణమున మార్గనిర్దేశము చేసిన నీ పవిత్ర ప్రవర్తనము ప్రపంచమునకే ఆదర్శమై అలరారుతూ ఉన్నది. అలాంటి నీ దివ్యమైన రామాలయము అయోధ్యలో నిర్మింప తలపెట్టిన అత్యంత పొడవైన భారీ విగ్రహము నిర్మింపబడుట మా భారతీయుల మహద్భాగ్యము. ఈ భాగ్యవంతులమైన మము సదా నీ నామము మా నాల్కలపైన నర్తించుటనట్ల అనుగ్రహింపుము, ఆశీర్వదింపుము తండ్రి. రామాయణము ఒకసారి చదివినంత మాత్రాన మన సమస్త పాపములు కూడా తీరిపోతాయి. భారతీయ వాంగ్మయంలో రామాయణము ఆది కావ్యంగాను, దాన్ని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆది కవిగాను సుప్రసిద్ధము. అన్ని భారతీయ భాషలందును అన్ని ప్రాంతములందును ఈ కావ్యము ఎంతో ఆదరణీయము, పూజనీయము. 4000 శ్లోకములతో కూడిన రామాయణము భారతదేశము హిందూ ధర్మముల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకములు, ఆచారములపై అనితరమైన ప్రభావము కలిగి ఉన్నది. రామాయణంలో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణించబడింది. తండ్రి కొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని సేవకులు, మిత్రులు, రాజు ప్రజలు, భగవంతుడు భక్తుడు, వీరందరి మధ్య గల సంబంధ బాంధవ్యములు, ప్రవర్తన విధానములు రామాయణంలో చెప్పబడినవి. చాలామంది అభిప్రాయంలో రామాయణంలోని పాత్రలు ఆదర్శ జీవనమునకు ప్రమాణముగా స్వీకరించవచ్చును. ఇక వాల్మీకి రామాయణమే కాక వేదవ్యాసుని ఆధ్యాత్మిక రామాయణము, భవభూతి ఉత్తర రామచరితము పేరెన్నికగన్నవి.
ఇంకా రామాయణంలోని పాత్రలు, సంఘటనలు, భావములు, తత్వములు అంతర్గతముగా వంటి పురాణములు, కథలు, కావ్యములు, పాటలు అన్నీ కూడా భారతీయ భాషలోనూ లెక్కకు మిక్కిలిగా ఉన్నవి. కానీ వాల్మీకి రామాయణమే ప్రధాన ప్రమాణముగా సర్వత్రా కూడా అంగీకరింపబడుతూ ఉన్నది. కవి వాల్మీకి ప్రార్థనా సంప్రదాయంగా చాలామంది కవులు స్మరిస్తారు. రామాయణము ప్రధానంగా శ్రీ సీతారాముల పుణ్యచరితము, ఆంజనేయ భక్తిభరితము, వీరిని గూర్చిన ప్రార్థనలు ఎన్నో ప్రచారంలో ఉన్నవి. రామనామము సకల పాపహరమని, మోక్షప్రదమని పలువురి నమ్మిక. రామనామములో పంచాక్షరి మంత్రము ఓం నమ శివాయ నుంచి బీజాక్షరము, అష్టాక్షరి మంత్రము ఓం నమో నారాయణ నుండి రా బీజాక్షరము పొందుపరచబడి ఉన్నవి. ఆధ్యాత్మికవేత్తల వివరణ. 3 మార్లు రామనామమును స్మరించినంతనే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము చేసిన ఫలము లభించునని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము ఉత్తర పీఠికలో చెప్పబడి ఉన్నది. లో నిక్షిప్తమైన ధర్మం సాకారంగా భౌతిక నేత్రాలకు దర్శనీయం కాదు. అందుకే ఆచరణయోగ్యమైన ధర్మానికి ఆకారము దాల్చాలని ఆశ పుట్టింది కాబోలు శ్రీరామునిగా తలంపై అవతరించింది. ధర్మ సంరక్షణార్థము భగవంతుడు దాల్చిన అవతారాల్లో రామావతారం పూర్ణావతారము. జన్మబంధాలు లేని పరమాత్మ జగత్ కళ్యాణ కాంక్షతో జగతిపై నరునిగా జన్మించి ధర్మాన్ని ఆచరించి శ్రీరామునిగా సర్వలోకాలకు కూడా ధర్మపదావలంబకుడైన ఇది రామాయణం అని చాటి చెప్పాడు. రామస్య ఆయనం రామాయణము. ఆయనము అంటే గమనము, కదలిక. రామాయణము అంటే రామగమనము, అదే ధర్మం యొక్క కదలిక. ఈ సృష్టి చక్రమంతా కూడా అంటే ధర్మబలంతోనే నడుస్తుంది. ప్రపంచంలోని సకల సుగుణాలు, సుఖాలు, శుభకర్మలు ధర్మాన్ని అనుసరించే ఉంటాయి. ధర్మలోపం జరిగితే మరుక్షణంలో అన్నీ కూడా అదృశ్యమైపోతాయి. అందుకే ధర్మో రక్షతి రక్షిత అన్నారు. శ్రీరాముడు వేసే ప్రతి అడుగులోనూ ధర్మస్వరూపము ప్రతిబింబిస్తూనే ఉంటుంది. తాటకా సంహార సమయంలో స్త్రీని చంపడం ఎంతవరకు ధర్మం అనే సంశయంలో శ్రీరాముడు పడ్డప్పుడు రక్షణ దీక్షతో ప్రజారక్షణ చూడవలసిన క్షత్రియుడు ధర్మ సంరక్షణ కోసం పాపమని కానీ, క్రూరమని కానీ, అధర్మమని కానీ ఆలోచించకుండా ధర్మాన్ని కాపాడాలి. ఇది పాపరహితమైన సనాతన ధర్మము అని బోధిస్తాడు విశ్వామిత్రుడు. అంతే, సంశయాన్ని వదిలి తాటకను సంహరిస్తాడు శ్రీరాముడు. శివధనుర్భంగం జరిగింది. శ్రీ సీతారాముల కళ్యాణం జరిగింది. తన వీరత్వంతోనే శివధనుర్భంగం జరిగిందని, సీతను పెళ్లి చేసుకున్నానని శ్రీరాముడు ఎప్పుడూ కూడా అనుకోలేదు. తన తండ్రి అయిన దశరథుడు అంగీకరించిన సంబంధం కాబట్టే శ్రీరామునకు సీతపై ప్రేమ కలిగింది. సీత తన సౌందర్యము చేతను, సద్గుణముల చేతను రామునకు తనపై గల ప్రేమను ఇంకా వృద్ధి చేసును అని అంటాడు ఆది కవి వాల్మీకి మహర్షి. తనయుని వివాహ విషయంలో తండ్రిదే సర్వాధికారమన్న వైదిక వివాహ ధర్మానికి కట్టుబడ్డవాడు శ్రీరాముడు. శ్రీరామ పట్టాభిషేక ముహూర్తము నిర్ణయం జరిగింది. కానీ అదే ముహూర్తానికి 14 ఏళ్లు వనవాసం చెయ్యాలి అని శ్రీరాముని ఆదేశించింది పినతల్లి కైక. చిరునవ్వుతో అంగీకరించాడు శ్రీరామచంద్రుడు. ఇక మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నావా అని సందేహాన్ని వ్యక్తం చేసింది కైక. శ్రీరాముడు, అమ్మ, ఈ రామునకు 2 నాలుకలు లేవు, పితృవాక్య పాలనమే నా ధర్మం అన్నాడు శ్రీరామచంద్రుడు. అలాగే అరణ్యాలకు వెళ్ళిపోయాడు. అది శ్రీరాముని ఆయనము, ధర్మము. శ్రీరాముని మనస్సు, మాట, చేత ఒక్కటే, అందులో మార్పు ఉండదు. అప్పుడే ధర్మాచరణ సాధ్యము. అదే చేసి చూపించాడు శ్రీరామచంద్రుడు. శ్రీరాముడి కృప ఎంతటితో తెలియజెప్పే కథ ఒకటి తెలుసుకుందాము. భారతీయ సత్పురుషులు, మహాత్ముల గురించి అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. అలాంటి కథల్లో తులసీదాసు చెప్పిన కథ గమనిస్తే, అప్పుడు తులసీదాసు కాశీలో నివసిస్తూ ఉన్నారు. ప్రతి ఇంటా కూడా ఆయనతో ప్రణీతమైన రామాయణ గ్రంథానికి సన్మాన సత్కారాలు లభించేవి. ఇక రామనామాన్ని భ్రమలాగా జపించే వారి ముందు ఆయన పవిత్రమైన తులసి మొక్కలాగా గోచరించేవాడు. అలాంటి పరమభక్తుడైన తులసీదాసు భక్తుల సందేహాలను తీర్చేవాడు. నాడు ధర్మపాలుడు అనే ధనికుడు తులసీదాసు వద్దకు వచ్చాడు.
అతడు పరమలోభి. అతడు ఒక ఆశ్చర్యకరమైన ప్రతిపాదన చేశాడు. ఇంటింటా కూడా శ్రీరామచంద్రుడు అనేక ఉపచారాలతో అర్చింపబడుతూ ఉన్నాడు అని ఆయన ఎరుగును. మహాత్మా, నాకు కూడా శ్రీరామచంద్రుణ్ణి ఉపచారాలతో అర్చించాలని ఉంది అని అన్నాడు. అలాగే చెయ్యి, నిన్ను అడ్డుకున్నది ఎవరు అని అన్నాడు తులసీదాసు. అతను అన్నాడు, అది కాదు స్వామి, అర్చనకు పూలు, పళ్ళు, ధూపదీపాదులు అవసరం కదా. వీటికి దమ్మిడి వ్యయం చేయకుండా అర్చన జరిగే ఉపాయం చెప్పండి అని అన్నాడు ధనపాలుడు. అమితాశ్చర్యంతో ఆ లోబిని మస్తకం కూడా తిలకించాడు తులసీదాసు. అతడి పిసినార్తనం చూసి ఆయనకు జాలి కలిగింది. చాలాసేపు మౌనంగా ఉన్నాడు. చివరికి మానస పూజ తప్పించి నాకు అన్యమార్గం కనిపించడం లేదు. మానస పూజ అంటే అన్ని ఉపచారాలు కూడా కాల్పనికాలు, అన్నీ కూడా చేస్తూ ఉన్నట్లు మనస్సులో ఊహించాలి. నీవు కావలసినన్ని ఉపచారాలతో ఆ విధంగా చేయవచ్చును. చిల్లి గవ్వ కూడా ఖర్చు కాదు అని అన్నాడు తులసీదాసు. ధనపాలుని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇంతకాలం ఇలాంటి ప్రణాళిక కోసమే తాను ఎదురు చూశాడు. అయితే కాల్పనికమైన ఎక్కువ పదార్థాలు నివేదింపదలుచుకోలేదు. అందువల్ల ఏ విధంగా మానస పూజలో సవివరంగా చెప్పండి అని తులసీదాసును అడిగాడు ధనపాలుడు. శ్రీరామచంద్రుణ్ణి ఒక్క నిమిషం ధ్యానం చేసి ఆయన ప్రతిమను బంగారు సింహాసనంపై ప్రతిష్ఠించు, రకరకాల పుష్పాలతో అలంకరించు. ఆ పైన వేడి చేసిన ఆవు పాలల్లో కాస్తంత పంచదార కలిపి నివేదన చెయ్యి. పంచదార కలపడం మాత్రం మరువకు సుమా. నా రాముడు పంచదార లేని పాలు త్రాగలేడు. అనుదినము కూడా ఈ విధంగా మానస పూజ చెయ్యి, దమ్మిడి వ్యయం కాదు అని అన్నాడు తులసీదాసు. ధనపాలుని లోభగుణము అటుంచి అతనికి నిష్టమెండు. తులసీదాసునే గురువుగా ఎంచి ధనవ్యయం లేని మానస పూజ మొదలుపెట్టాడు. ఇక పంచదార ఎక్కువ వాడకం జరగరాదు అని ఒక చిన్న డబ్బా ఒక కొన్నాడు. కూడా ఊహలోనే, నిజంగా అవి లేవు. ఈ విధంగా కొన్ని ఏళ్లు గడిచాయి. ఒక రోజున పాలు నివేదన వేళకు మనస్సులో కనబడలేదు. ఇక చేసేది లేక డబ్బా నుంచి పంచదారను పాలల్లోకి వంపాడు. పంచదార ఎక్కువ పడింది. అప్పుడు వెంటనే మనస్సులో ఉన్న పాలగిన్నెలో చేయి పెట్టి పంచదార తీసివేయసాగాడు. 15 సంవత్సరాలుగా ఈ లోపి మానసిక పూజను స్వీకరిస్తూ ఉన్నాడు శ్రీరామచంద్ర ప్రభువు. అయినా కూడా అతడి పిసినారితనము కించిత్తైనా తగ్గలేదు. ప్రభువుకు అమితమైన కంపన కలిగింది. భక్తుని చేయి గట్టిగా పట్టుకుని, ధనపాల, పాలు కాల్పనికమే, పంచదార కాల్పనికమే. కాల్పనిక పంచదార కొంచెం ఎక్కువగా పడితే ఏమిటయ్యా, ఉండనీయరాదు అని అన్నాడు. శ్రీరామచంద్రుని కరస్పర్శ మూలంగా ధనపాలనిలో పరమ వైరాగ్యం కలిగింది. అప్పుడు వెంటనే అతడు నిజమైన భక్తి ప్రపత్తులతో శ్రీరాముణ్ణి ధ్యానించి తరించాలి అని తపోభూమికి వెళ్ళిపోయాడు. ఇది నిజంగా జరిగిన సంఘటన. దీన్ని బట్టి ఆ రాముడి కృప ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. ఆ పిల్లల పెంపకం విషయంలో రామాయణం ఏం చెబుతున్నది అంటే, శ్రీరాముడు సీతాదేవి నగలను లక్ష్మణుడికి చూపించి, ఇవి మీ వదినవి రాలే కదా, ఒక్కసారి నువ్వు కూడా పట్టు అంటే అప్పుడు లక్ష్మణ స్వామి అంటారు కదా. లక్ష్మణుడు, ఓ అన్న, వదిన గారు భుజానికి పెట్టుకునే కేయూరాలు గాని పెట్టుకునే కుండలాలు గాని నేనెరుగను, కానీ ఆవిడ పాదాలకు పెట్టుకునే నూపురాలను మాత్రము గుర్తుపట్టగలను. ఎందుకంటే ఆ తల్లి పాదాలకు నిత్యము నమస్కారం చేస్తాను కాబట్టి. పరస్త్రీని కన్నులెత్తి చూడని సంస్కారం మనకు అర్థమవుతుంది. అసలు ఆడువారి ముఖంలో ముఖం పెట్టి కళ్ళలోకి సూటిగా చూస్తూ ఎందుకు మాట్లాడాలి? ఈ విధమైన శీల సంపద లక్ష్మణుడికి ఎక్కడి నుండి వచ్చింది? తల్లి సుమిత్రాదేవి పెంపకము. శ్రీరాముడితో అడవికి వెళ్ళేటప్పుడు ఆ మహాతల్లి కొడుకుకు ఏమని చెబుతుందో తెలుసా? రాముణ్ణి దశరథుడు అనుకో, సీతను అనుకో, అడవిని అయోధ్య అనుకో, హాయిగా వెళ్ళిరా నాన్న. ఇంత సంస్కారమున్న తల్లి పెంచింది కాబట్టే లక్ష్మణుడు అంత శీలవంతుడయ్యాడు. చీర తొలగి మత్తులో ఉన్న తారతో మాట్లాడవలసి వచ్చినప్పుడు తల వంచుకుని మాట్లాడిన అద్భుత శీల సౌందర్యము లక్ష్మణ స్వామిది. ప్రతి తల్లి తెలుసుకోవలసిన సత్యం ఇది కాదా? పిల్లలను ఈ విధంగా పెంచితే దేశంలో ఏ ఆడబిడ్డ కూడా
ఎందుకు బాధపడుతుంది? నిర్భయ లాంటి ఘటనలు ఎందుకు చోటు చేసుకుంటాయి? రామాయణము రామకథలు విరివిగా ప్రచారం చేయాలి. ఒకసారి శ్రీరామచంద్ర ప్రభువు కైకేయికి చేసిన ఉపదేశం గురించి తెలుసుకుందాము. శ్రీరామచంద్రుడు వనవాసం ముగించుకొని అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడైనాడు. ఒక రోజున శ్రీరాముని చూడటానికి వచ్చిన కైకేయి, రామ, ఈ భవబంధాల నుంచి, సంసార సాగరం నుంచి ముక్తి పొందే మార్గం తెలియక అల్లల్లాడే నాకు నీవే ఒక మార్గం చూపించాలి అని అడిగింది. అది విన్నటువంటి శ్రీరాముడు, అమ్మ, దిగులు పడకండి, రేపు లక్ష్మణుడు మిమ్మల్ని ఒక చోటుకు తీసుకుని వెళతాడు, అక్కడ మీకు తగిన మార్గం లభిస్తుంది అని అన్నాడు. అలా మర్నాడు లక్ష్మణుడు కైకేయిని పల్లకిలో సరయూ నది ఒడ్డుకు తీసుకుని వెళ్ళాడు. అక్కడ నది ఒడ్డున మేత మేస్తూ ఉన్నటువంటి ఒక మేకల మంద వద్ద పల్లకిని ఆపించాడు. అమ్మ, ఒకసారి బయటకు రండి అని వినయంగా పిలిచాడు. ఇక పల్లకి నుండి దిగినటువంటి కైకేయి తనకి ఎదురుగా ఉన్న మేకల మందను చూసింది. తనను పల్లకి నుంచి ఎందుకు బయటకు రమ్మని పిలిచాడో కారణం తెలియక లక్ష్మణుని వైపు చూసింది. కైకేయి సందేహం గ్రహించిన లక్ష్మణుడు, అమ్మ, ఈ మేకలు చేసే శబ్దాలు మీరు కొంతసేపు వినాలి అని చక్రవర్తి శ్రీరాముని ఆదేశం అని అన్నాడు. మే మే అని వందల సంఖ్యలో ఉన్న మేకల అరుపులను కొంచెం సేపు ఏకాగ్రతగా వినగానే కైకేయి మనసులో ఏదో స్పష్టత ఏర్పడింది. అప్పుడు వెంటనే, లక్ష్మణ, ఆధ్యాత్మిక జ్ఞానం పొందడానికి శ్రీరాముడు నాకు చూపిన మార్గం అర్థమైనది. ఇక మనం రాజభవనానికి వెళ్ళిపోదాము అని అన్నది. రాజభవనానికి తిరిగి వచ్చినటువంటి కైకేయిని శ్రీరాముడు ఆహ్వానించాడు. రామునితో కైకేయి, రామ, నదీ తీరాన నేను ఒక మేకల మంద అరుపులను తదేక దీక్షతో విన్నాను. మే మే అంటే నాది అనే అర్థం కదా. నేను అనే అహంకారంతో, నాది అనే కోరికతో బ్రతికినందువలనే ఇప్పుడు మేము మేకలుగా పుట్టాము అని అవి నాకు చెప్తూ ఉన్నట్లుగా తోచింది. నేననే అహంకారం, నాది అనే మమకారము మనిషిని అజ్ఞాన అంధకారంలోనికి నెట్టుతోంది అని గ్రహించాను. ఇంక మీద నేను ఈ లౌకిక భవబంధాలను తెంచుకొని ప్రశాంతంగా జీవిస్తాను అని అన్నది కైకేయి. చిరునవ్వు నవ్విన శ్రీరాముడు తల్లి నిజం గ్రహించారు. పుత్రునికి తల్లికి ఉపదేశించే అర్హత లేదు. అందువలన మీకు మీరుగా సత్యాన్ని తెలుసుకునేందుకు మిమ్మల్ని మేకల మంద వద్దకు పంపించాను అని పలికాడు. శ్రీరాముని వివేకము, వినయ సంపత్తి ఆయన ఔన్నత్యానికి దర్పణం పడుతుంది. శ్రీ రామనామ మహిమ గురించి తెలుసుకుందాము. పరబ్రహ్మ సాకార రూపానికి ఈ నామము పెట్టినది బ్రహ్మశ్రీ సప్తమహర్షుల్లో ఒకరైన వశిష్ఠుడు. వారే శ్రీరామునకు గురువు కూడా. గురువులు పెట్టిన నామం ఇది. అంటే వేదములలో మాట. ఈ మాట అన్నది శ్రీ లక్ష్మణ స్వామి. అది శబరి శ్రీరామ రామ అని జపము చేస్తూ ఉండగా ఎవరు ఈ నామం చేస్తూ ఉన్నది అని రాముని ప్రశ్నకు సమాధానముగా అన్ని మంత్రాలు ఒక పక్క, శ్రీ రామతారక మంత్రము ఒక పక్క అని యజుర్వేదంలోని మాట. ఇంకా అన్ని మంత్రాలకు నియమాలు ఉంటాయి, కానీ రామనామానికి నియమాలు లేవు. నామము సులువు, ఫలితం అధికము. ఇంత మంచి పేరెలా పెట్టారయ్యా అని అంటాడు శ్రీ త్యాగరాజు తన కీర్తనలో. ఈ నామమహిమ, జప మనమునము వల్ల కలుగు ప్రయోజనములు చూద్దాము. అందరికీ తెలుసు రామనామము వేదములలోనిది అని. ఆ నామమే శ్రీ వశిష్ఠ మహర్షి స్పృహకు వచ్చినది. రామ అంటే అందగాడు, ఆనంద స్వరూపుడు అని అర్థము. అంటే శాశ్వతమైన ఉనికి. చిత్త అంటే చైతన్యము, ఆనంద స్వరూపుడు, చిత్తానంద కారకుడు. యజుర్వేదంలోని శారదారోప ఉపనిషత్తు ఆధారంగా రామలో ఉన్న బీజాక్షరాలే మూడు రత్నాలు. వీటిని మననము రోజు కూడా చేస్తూనే ఉన్నాము. అవి లేకుండా ఈ ప్రపంచము, జీవరాశి బ్రతకలేవు. పరబ్రహ్మ స్వరూపాలు. అంటే అగ్ని, ఆ అంటే సూర్య, మా అంటే చంద్ర. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో సూర్యచంద్ర అగ్నులలో తేజో రూపము లేదా తేజస్సు నా రూపము అని అన్నాడు. ఈ మూడింటిలో ఉంటూ మూడింటిలో ఉన్న తేజస్వరూపమే శ్రీరాముడు. నిజానికి ఈ మూడు శక్తులు మనలో కూడా ఉన్నాయి. రా అంటే అగ్ని వాక్కు, ఆ అంటే సూర్య దృష్టి, మా అంటే చంద్ర మనస్సు.
ఇవే మనోవాక్కాయములు త్రికరణాలకు శక్తిని ఇస్తూ వీటికి అతీతముగా మనలో ఉన్న ఆత్మస్వరూపుడు రామపదానికి, మతానికి, కులానికి, లింగ వర్గ భేదానికి ఒక వ్యక్తి పేరు కాదు, పరమాత్మ పేరు. సర్వజీవులలో ఆనందమూర్తిగా ప్రకాశించువాడు. అందుకే అంతా రామమయం అన్నాడు శ్రీ రామదాసు. ఆయనకు రాముడు అలా అర్థమయ్యాడు. విద్య పరిచయం ఉంటే శ్రీచక్రంలో 9 ఆవరణాలు ఉంటాయి. అవి మొదటి 3 అగ్నిమండలము, తరువాతి 3 సూర్యమండలము, ఆ తర్వాతి 3 చంద్రమండలము. అంటే శ్రీచక్రము అంటే శ్రీరామ అని అర్థము. మనలో కూడా ఉన్నాయి. మనలో మూలాధార చక్రం నుంచి మణిపూరక చక్రం వరకు అగ్నిమండలము, హృదయస్థానము అనాహతం నుండి ఆజ్ఞాచక్రం వరకు సూర్యమండలము, ఆ పైన చంద్రమండలము. శ్రీ విద్యయే శ్రీరామ. అందుకే అన్నారు శ్రీరామో లలితాంబిక. లలిత అంటే అతి లావణ్యమైనది, రామ అంటే అత్యంత అందగాడు. రెండూ కూడా ఒక్కటే. శ్రీరామ రామ రామ అంటూ ఉంటే మనకు తెలియకుండానే కుండలిని శక్తి జాగరణ చెందుతుంది. విషయం ఏమిటి అంటే ఇక్కడ పరముగా రాలో 2 అక్షరాలు కలిసే ఉన్నాయి. అంటే రా ప్లస్ ఆ అంటే అగ్ని, సూర్య, వేడి, అంటే చంద్ర అంటే సోమము, అంటే తడి, పొడి. ఇది వేదములలో మాట. ఈ జగత్తు మొత్తము కూడా అగ్ని సోమాత్మకము. చేస్తున్నప్పుడు అగ్నికి సహకార సోమము, యజ్ఞము వచ్చేవాడు యజ్ఞ స్వరూపుడు పరమాత్మ. యజ్ఞము ద్వారా దేవతలకు శక్తి ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ రామ అంటే యజ్ఞ స్వరూపుడు. అగ్నిపైకి సోమము కిందకు చూపిస్తూ ఉన్న త్రికోణం వేస్తే అదే షణ్ముఖ శక్తి షట్కోణము. అక్కడ ఉద్భవమయ్యే శక్తి సుబ్రహ్మణ్యుడు. ఇక్కడ రామ అంటే సుబ్రహ్మణ్యుడు. ఇంకా ఎన్నెన్నో చెప్పాలి. ఒక్కసారి పార్వతీదేవి పరమశివునికి సహస్రనామ స్తోత్రమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది. దానికి పరమేశ్వరుడు, ఓ పార్వతి, నేను నిరంతరము ఆ ఫలితము కొరకు జపించేది ఇదే సుమా అని కింది శ్లోకంతో మంత్రోపాసనం చేస్తాడు శివుడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే 3 సార్లు జపిస్తే మహిమ అంటే నా సహస్రనామం చేసినట్లే అని. శ్రీరామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకుని మన లోపల పాపాలన్నీ కూడా బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట. అలాగనే అనే అక్షరం ఉచ్చరించేటప్పుడు మన నోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవి మనలోకి ప్రవేశించలేవట. అందువల్లనే మానవులకు రామనామ స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట. రామాయణగా రమించుట అని అర్థము. కనుక మనము ఎల్లప్పుడూ కూడా మన హృదయ కమలములందు వెలుగొందుతూ ఉన్నటువంటి ఆ శ్రీరాముని కనుగొనవలచు ఉంటను. ఈ శ్లోకము 3 సార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు, భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. దుష్ట శిక్షణ శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్న కాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం శ్రీరామనవమిగా విశేషంగా జరుపుకుంటాము. అంటే ఇక్కడ సహస్రనామము పారాయణ తప్పించుకోవడానికి చెప్పిన మార్గము కాదని మనవి. 3 సార్లు రామనామము అంటే దాని మహిమను చెప్పడానికి పరమాత్మ చెప్పిన సమాధానము. దానికి ముందు జై పెట్టి అమ్మ సీతమ్మను కూడా కలిపితే అదే మహామంత్రం అవుతుంది. జై శ్రీ సీతారాం. రామాయణంలో శ్రీరాముడు పరమాత్మకు, సీత ప్రకృతి శక్తికి ప్రతీక, రావణుడు అహంకారానికి, హనుమంతుడు నిస్వార్థ భక్తికి చిహ్నము, వనవాసము జీవాత్మ యొక్క ఆధ్యాత్మిక యాత్రను, సీత అపహరణ మాయలో చిక్కుకున్న ఆత్మను సూచిస్తుంది. రామరావణ యుద్ధము అంతర్గత మంచి చెడుల పోరాటము, పట్టాభిషేకము ఆత్మ పరమాత్మల ఐక్యత మోక్ష స్థితికి మనకు రామాయణం వివరిస్తుంది. జై శ్రీరామ్. సీతారామచంద్ర ప్రభువుల అనుగ్రహము మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.